నమస్తే, నా పేరు దేవేంద్ర అండి. అన్న రేపు మనకు ఆగస్ట్ 15 ఉంది. అసలు ఆగస్ట్ 15 అంటే ఏందన్న? ముందుగా 79వ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు మీ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎందరో మహనీయులు పోరాడి మనకు సాధించిన ఈ ఘనత మనకు ఈ స్వాతంత్ర దినం. అట్లాంటి స్వాతంత్ర దినం ఆగస్టు 15 రావడము, ఆగస్టు 15ను మనం చిన్ననాటి నుంచి చదువులో ఆగస్టు 15 గురించి తెలుసుకోవడము, పెద్దలు మహాత్మా గాంధీ ఆయన పోరాటము, ఆజాద్ హిందూ ఫౌజు పోరాటాలు, ఎన్నో యుద్ధాలు జరిగిన తర్వాతనే మనకు ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చినాక కూడా ఇప్పుడున్న సమస్యల్లో కొన్ని పేదరిక నిర్మూలన అనేది ఇంకా వెళ్ళిపోతలేదు. ఈ పేదరిక నిర్మూలన పోయినాడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని నా ఆలోచన, ఇంకోరి గురించి కాదు. నిజంగా ఏంటంటే పేదరికం అనేది ఇంకా ఉంది, కానీ ప్రభుత్వాలు ఇంకా ఈ ఉచిత పథకాలు కూడా బంద్ చేయాలి. ఉచిత పథకాలు ఉండడం వల్ల కూడా చాలా మనిషి ఇబ్బందికరంగా అవుతుంది. స్వాతంత్ర దినం అనేది గొప్ప మనకు భగవంతుడు ఇచ్చిన వరము. సంతోషం. ఇప్పుడు ఆగస్ట్ 15, ఓకే, జనవరి 26, ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందన్న? అంటే రెండింటికి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం మనం, ఓకే, అందరం. అసలు జనవరి 26 భారత రాజ్యాంగం రచన దినము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని ప్రొవైడ్ చేశారు. దాన్ని మనము రాజ్యాంగ దినంగా జనవరి 26ని ఫ్లాగ్ చేసుకుంటాము. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన దినం కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఇప్పుడున్న యూత్ అంతా ఇన్స్టా మీద ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లా యూట్యూబర్స్, వీళ్ళ మ్యాక్సిమం వీళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు తెలియదు చాలామందికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ 15కి ఫ్లాగ్ ఎగిరేస్తాము, జనవరి 26 కూడా ఫ్లాగ్ ఎగిరేస్తాము. అసలు రెండింటి మధ్య కూడా డిఫరెన్స్ తెలియదు. వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? యువత ఇప్పుడు చాలా పక్కదారి పడుతుంది. ఈ గాంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మళ్ళీ ఈ ఇంటర్నెట్ వల్ల యువత చాలా చెడిపోయింది. విషయం ఏంటంటే చిన్ననాటి నుంచి అసలు స్వాతంత్రం అంటే ఏంది, గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, భారత రాజ్యాంగాన్ని ఎవరు అనేది ఈ విషయాలని చదువుకున్నా కూడా మర్చిపోతున్నారు ఈ ఫోన్ వ్యవస్థ చేపట్టి. ఇది బాధాకరమైన విషయం. ఇప్పుడు ఉన్న యువతలు మీరు అన్నట్టు ఖచ్చితంగా అసలు స్వాతంత్ర దినానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియకుండా అయిపోయింది. దీని గురించి అవగాహన ప్రభుత్వం యువతకు కల్పించే విధంగా ఏదన్నా ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలని నా ఆలోచన. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ. థ్యాంక్ యూ.